చేయని పనిని కూడా తానే చేశాను. అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది తన కళల పంట అనేటువంటి పద్ధతుల్లో ఒక నైపుణ్యతతో కూడినటువంటి అసత్యాలను మైక్ ముందు అసెంబ్లీ ముందు చెప్పేటటువంటి నైపుణ్యత ఇది పెరుగుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కేంద్రం కట్టవలసినటువంటి ప్రాజెక్ట్ ఇది ఇవాళ కాదు. నేను జనవనరుల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా అడిగా, నేను కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు టేకప్ చేసింది? ప్రతి పైసా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి R&R దగ్గర నుంచి అన్ని చేసి నీటిని మన రాష్ట్రంలో ప్రవహింపచేసే విధంగా చేసి మనకి ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని తగుదునమ్మా అని మీరు వెళ్ళి మేము కడతామని మీరు తెచ్చుకున్నారు. అది ఒక చరితాత్మకమైన తప్పిదం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఈ స్థితికి రావడానికి ఒక చరితాత్మకమైన తప్పిదం. దాంతోపాటు ఇంకొక చిత్రం ఏంటంటే 13, 14 చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్న ఏమిటంటే ఇప్పుడంటే 16వ సంవత్సరంలో 2016లో ఏమని నిర్ణయం చేశారంటే 13, 14 సంవత్సరాల్లో ఉన్న రేట్ల ప్రకారమే మేము పూర్తి చేస్తామని. ఎందుకంత బాధ నాకు అర్థం కల రాష్ట్ర ప్రభుత్వానికి పని లేదా? పోలవరం ప్రాజెక్టుని వీళ్ళు పూర్తి చేస్తారా? ఎప్పుడు 13, 14 రేట్లతోనా? అన్యాయం కాదా ఇది? ఏం జరిగింది అసలు ఇక్కడ? అంటే కేవలం ఆ ప్రాజెక్టు నీ సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని దానిలో కమిషన్లు కాజేయాలనే ఏకైక దుర్బుద్ధితో నువ్వు రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లోకి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని మీరు తీసుకుని వాళ్ళ అందమైన అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సరే, దాని మీద అనేక రకాలుగా మమ్మల్ని కూడా విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ ఇంకో మాట చెప్తాడు, స్వతంత్ర పోరాటంలో ఎంత గొప్పగా పోరాటం చేశారో యోధుల్లాగా ఈయన కూడా 7 మండలాలు అంటే ఇటు తీసుకురావడానికి పెద్ద పోరాటం చేశాడంట. ప్రమాణ స్వీకారం కూడా ఈయనన్నా అంట. దాంతో ప్రధానమంత్రి గారు కంగారు పడిపోయి 7 మండలాలను తీసుకోమన్నారంట. అది చాలా కీలకమైందంట, అది చాలా గొప్పదంట. దాని అసెంబ్లీలో ఎవరు లేరు కదా అపోజిషన్ అని చెప్పేసి విపరీతమైన పొగట్టలు పోడుకోవటం, బల్లలు చదువుకోవటం. ఏంది నాకు అర్థం కాల. ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా చేసిన తర్వాత ఆ 7 మండలాలు ముప్పుకు గురై మన కలపాలనేది చట్టంలో ఉందే. ఆ చట్టంలో ఉన్నదాన్ని నేను పగలు తీసేశాను, పొడి చేశాను అనేటువంటి డబ్బా కొట్టుకునే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు మీ వల్ల అవుతుంది తప్ప ఎవరి వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి మా మీద అదేమంటే మమ్మల్ని కామెంట్ చేస్తాడు. ఇవాళ ఆయన మాట్లాడితే ఇరిగేషన్ శాఖ మంత్రులు ఇంతకుముందు 2 ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక ఆయనేమో 1% 0.5% అన్నాడు, ఇంకా ఆయనేమో డయాఫ్రమ్ వాల్ అంటే నాకు తెలియదు అన్నాడు, అన్ని ప్రాజెక్టులకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందని అన్నాడు. మా మీద వ్యంగ్యంగా ఆయన మాట్లాడింది కూడా ఏదో చెప్తాను. ఆయన మాట్లాడి మళ్ళీ అంటాడు నాకెందుకు అన్నట్టుగా మళ్ళీ కప్పుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఏం మాట్లాడతాడంటే మా మీద మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే 2019 నాటికి మేము 70% పూర్తి చేసామంటాడు. ఏంటి % పూర్తి చేసేది నాకు అర్థం కాదు. ఇంక 30% మిగిలిపోయింది, అది మేము చేయలేదు. 3.84% మేము చేసామంటాడు.